ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి చాలా మంది ఆడవాళ్ళకి ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ అనేది టైటింగ్ గా ఉండదు, కాస్త లూజ్ గా జారిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే కొంతమంది ఏమో చాలా లావుగా ఉంటారు, బరువు తగ్గినప్పుడు కూడా ఈ సాగింగ్ అనేది ఉంటుంది కదా. మరి ఆడవాళ్ళలో ముఖ్యంగా చెస్ట్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి లాభాన్ని ఇవ్వటానికి ఒక 4 వ్యాయామాలు పడుకుని ఈ భాగంలో మజిల్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు స్పెషల్ గా ఉంటాయి. అంటే ఆ మజిల్ గనక ఎప్పుడైతే బలపడుతుందో రొమ్మును కిందకి జారనివ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఆ మజిల్ లూజ్ అయితే రొమ్ము జారిపోతుంది. అందుకని వ్యాయామాలే కండ పుష్టికి ఆ భాగంలో టైటనింగ్ బాగా ఉపయోగం కాబట్టి అలాంటి సులభమైన 4 వ్యాయామాలు చూడండి. ముందుగా వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా ఫోల్డ్ చేసి పాదాలు నేల కానిస్తాం. నడుము బాగా ఫ్లాట్ గా ఆనుతుంది కాళ్ళని అట్లా ఫోల్డ్ చేయటం వల్ల. ఆ తర్వాత 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసేసి లాక్ చేసి 2 చేతుల్ని పైకి స్ట్రైటన్ చేస్తాం. మళ్ళా ఫోల్డ్ చేసేసి కుప్పుడు భాగం రొమ్ము దగ్గరకు వచ్చేసేటట్లు అట్లా ముడుస్తాం. మళ్ళా పైకి చాపటం, మళ్ళా ముడవటం, చాపటం, ముడవటం. ఇట్లా చేయటం ద్వారా రొమ్ము భాగాల దగ్గరుండే కండరాలు, నరాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఆ భాగం లూజ్ అయినంత కూడా టైట్ అవటానికి ఇది చాలా మంచిది. ఇక 2వ వ్యాయామంగా చేతులు అట్లా స్ట్రైట్ గా లేపేసి ప్రక్కలకు తీసుకొచ్చి నేల కానేటట్లుగా చేతుల్ని తీసుకువెళ్ళి చాపేయాలి. మళ్ళా పైకి లేపాలి. 2 చేతుల దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినట్టుగా ఆనేటట్టుగా తీసుకురావాలి. ఇట్లా చేతుల్ని అలా చాపటం, దగ్గరికి తీసుకురావటం చేస్తే రొమ్ము భాగానికి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది ఒక 15-20 రౌండ్ చేసినా ఏమీ శ్రమ కూడా అనిపించదు. ఇక 3వ వ్యాయామం 2 చేతుల్ని స్ట్రైట్ గా చాపేసి చేతుల డైరెక్షన్ అట్లా మార్చి మోక చేయి దగ్గర నుంచి చేతుల్ని బెండ్ చేసి 2 మోక చేతులు నేల కానేటట్లుగా తీసుకెళ్ళాలి. మళ్ళాగా స్ట్రైట్ చేసేసేయాలి. మళ్ళా 2 మోక చేతులు నేల కానేటట్లుగా ఫోల్డ్ చేసి తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చేయటం ద్వారా షోల్డర్ భాగము, ఛాతీ భాగము చక్కగా అన్ని భాగాల్లో కండరాలు, నరాలన్నీ కదలబడతాయి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఛాతీకి మంచి వ్యాయామం అవుతుంది అనమాట. ఇది కూడా 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. చివరిగా చేతులు వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 చేతుల్ని కలిపేసి తల వెనక భాగాన్ని నేల కానిచ్చాలి. మళ్ళీ తల వెనక నుంచి చేతుల భాగాన్ని ముందుకంటూ తీసుకురావాలి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి నేల కానేటట్టు గుప్పుడు భాగాన్ని ఆనించాలి. మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇలా కంటిన్యూస్ గా హ్యాండ్ మూమెంట్ ని బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకొస్తాం. అట్లా కలిపి చేయటం ద్వారా ఛాతీ భాగానికి, గూడు భాగానికి బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, ఈ చెస్ట్ టైట్నింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఆడవాళ్లే కాకుండా కొంతమంది మగవాళ్ళకు కూడా సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. కొంచెం నానబెట్టిన పప్పులు ఉంటాయి కదమ్మా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుడు పప్పు, పిస్తా పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, ఇవి నానబెట్టుకుని బాగా 8-10 గంటలు నానిన గింజలు తిని పండు తినండి అమ్మా. మళ్ళీ మీరు కాలు లాగటం, ఆ నడుము భాగంలో కొంచెం అసౌకర్యం ఏదైతే ఉందో తొంటి భాగం దగ్గర కాస్త నూనె ఏదన్నా రాసేసుకుని బ్యాగులో వేడి నీళ్లు పోసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి అమ్మా. లేకపోతే వేడి నీళ్ళ షవర్ ఉంటే షవర్ ఆ తొంటి భాగం మీద పడేటట్టు నుంచోవాలి మనం, వేడి నీళ్ళ షవర్. ఇలా చేస్తే ఉపశమనం, ఈ సయాటిక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడుతుందమ్మా. అంటే మీరు ఆహారం మాత్రం కొంచెం జాగ్రత్తగా, బరువు కూడా తగ్గాలమ్మా. అట్లా చేయండి అమ్మా, బరువు కూడా తగ్గుతాయి అని చెప్పినట్టుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. నువ్వు నీ తాళిని కాపాడమని ఆ సీతమ్మ వారిని వేడుకున్నావు కదా. అందుకు ఆ సీతమ్మ వారే నీ తాళిని నేను కాపాడతానని ఒడిసి పట్టుకున్నారు. సాక్షాత్తు ఆ సీతమ్మ వారే నీ తాళి తెగిపోకుండా కాపాడారమ్మా. కాపాడతారు కూడా. నువ్వు నిశ్చింతంగా ఉండు. అంత బలవంతంగా లాగడానికి ప్రయత్నించకండి. ఉంగరం తొడగడం అనేది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కదా, మనసులు కలిశాక ఈ ఉంగరాలు ఇవన్నీ నథింగ్. పంతులు గారు, వేరే వేలికనే తొడగొచ్చు కదా. మామూలుగా అయితే ఎంగేజ్మెంట్ రింగు ఉంగరం వేలికి తొడుగుతారు. మనసులు కలిసాయంటున్నారు కదా, మీ ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోతే అలానే కానివ్వండి.
అమ్మాయి గారు, నా వేలుకు మీరు పెట్టిన ఉంగరాన్ని తొలగించలేకపోయారు. అలాంటిది నా మనసులో ఉన్న మిమ్మల్ని ఎలా తొలగిస్తారు? అది జన్మలో జరిగే పని కాదు. ఆ సీతారాములూరిని కలపడానికి అక్కడ ఉపయోగపడింది ఉంగరమే. ఈ సీతారాములూరిని విడదీయలేరు అని నమ్మకం కుదిర్చింది ఉంగరమే. ఆ సీతారాములూరి ఆశీర్వాదం ఇలాకెప్పుడు ఉంటది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ ముఖంలో సీతమ్మ వారికి వచ్చిన కష్టం కనిపిస్తుంది. ఒంటరిగా వచ్చావు అంటేనే ఆ కష్టము రామయ్య కోసమే అని తెలుస్తుంది. ఈ సీతారాముల అనుగ్రహం నీకు తప్పక లభిస్తుందమ్మా. నీ రాములోరి మనసులో ఉన్న సందిగ్ధం తొలగిపోయి నీ చెంతకి త్వరలోనే వస్తాడు. శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఈ మంత్రాన్ని నీ మనసులో 108 సార్లు స్మరించుకో తల్లి. నా రాజు నాకు దక్కుతాడంటే 108 సార్లు ఏంటి స్వామి, 1000 సార్లైనా స్మరిస్తాను. ఈ అక్షంతలు తీసుకొని వెళ్ళి మీ వారి తల మీద వెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా, పదండి వదిన, ఇంకేం ఆలోచించొద్దు. పదండి వదిన, పదండి. రామ్మా, రా. రండి బాబీ, రండి వదిన. రామ్మా, రండి. పద. ఇదిగో ఇదిగో మా వదిన, మా ఇంటి దేవత, నాకు అమ్మ. ఈ తల్లి చేతుల మీదగానే నా భార్య సీమంతం జరుగుతుంది. వదిన, రెండోదిన, మీ చేతులతో లోకేశ్వర్ని ఆశీర్వదించి ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయండి. వదినా, రెండోదిన. బ్లాక్మెయిల్ చేశాను, పోయింది అన్నావు, మరి వచ్చిందేంటి? రెండోదిన.
సుబ్బమ్మ. సుబ్బమ్మ అని నీ చెల్లెలు శ్రీమంతం చేసుకుంటుంటే తొలిసారి నువ్వు గంధం రాస్తావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, మా నానమ్మ ఎలా అయినా బ్రతకాలి. దానికోసం మేమేం చేయడానికైనా సిద్ధం. మీరే ఏదో ఒక దారి చూపించాలి. అవును స్వామీజీ, పెద్దమ్మకి ఏమీ కాకూడదు. దానికి ఒక దారి ఉంది నాయనా. అది ఒక రహస్యం. రహస్యమా? మీ వంశస్థులు మాత్రమే వినాల్సిన ఒక రహస్యం. స్వామీజీ, పున్నమి తను నేను దత్తత తీసుకున్న అమ్మాయే. ఇప్పుడు మా వంశస్థురాలే. అలా కుదరదు. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అయితే పర్వాలేదు, దత్తత తీసుకున్న వాళ్ళు కాదు. అంటే స్వామీజీ, మా ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకొచ్చినా పున్నమే ప్రాణాలకి తెగించి మరీ కాపాడేది. అలాంటి పున్నమి నాకు తోడుగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా స్వామీజీ. ఇప్పుడు నేను చెప్పే ఈ రహస్యం వినడానికి ఈ అమ్మాయి అర్హురాలు కాదు. అది పున్నమి ఈ వంశస్థురాలే స్వామి. మీరు చెప్పే రహస్యం పున్నమి వినాల్సిన అవసరమైతే ఉంది. వినకపోతే పెద్దమ్మగారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే నేను వినాల్సి వస్తుంది. ఈ ఊరి చివరన మీ పూర్వీకులు కట్టించిన దేవాలయం ఒకటుంది. వాళ్ళు చేసిన పాపాల వలన ఆ దేవాలయం మూతపడింది. ఆ తరువాతి తరం వాళ్ళు మంచి పనులు చేసినా ఆ దేవాలయాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీకు అవసరం వచ్చింది. ఆ దేవాలయం తలుపులు తెరిచి లోపలున్న శివలింగానికి అభిషేకం చేసి ఆ నీటిని మహాదేవి మీద పోస్తే మహాదేవి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అయితే రేపే ఆ దేవాలయం తలుపులు తెరిపిస్తాను. శివలింగానికి అభిషేకం చేయిస్తాం. మా నాన్నమ్మని బ్రతికించుకుంటాం. అదంతా మీరనుకున్నంత సులభం కాదు నాయనా. ఆ దేవాలయం తలుపులు ఈ ఇంటి వారసురాలు తెరిస్తేనే తెరుచుకుంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ మీద ప్రమాణం చేసి పెండ్లయ్యిందో లేదో చెప్పమ్మి. పెళ్లి కాలేదని చెప్పాలి. జగదాత్రి, ఇవాటితో ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఏంటి సిస్టర్ ఛేదించేశారు? అంటే మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా?
మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? లేదు లేదు లేదు. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారా? అవును. మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నా మెడలో తాళి కేదార్ కట్టలేదు. మేము ప్రేమించుకునే లేదు. అది అట్ట చెప్పమ్మే. చంపేస్తా. ఇంకొక్క మాట మాట్లాడినా ఇద్దరినే చంపేస్తాను. మీరింతగా దిగజారిపోతారని అనుకోలేదు. ఒక అబద్ధం అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎలా రాగలిగిందో నాకు అర్థమే కావడం లేదు. ఎంతో పవిత్రమైన పెళ్లి విషయంలో అబద్ధం చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఈ ఒక్క అబద్ధంతో మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పాతాళంలోకి తొక్కేశారు. మీ మొహాలు చూడాలన్నా కూడా, మీతో మాట్లాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఏంటది నా ఇంకా వీళ్ళతో మాటలు? బయటికి పదండి. పదండి. ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ నిహారిక, దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అమ్మవారికి మనం 24 గంటలు కాపలా ఉండలేం కాబట్టి అవని ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. అమ్మవారా అక్క కూతురా అని లాటరీ వేసుకుంటుంది. అక్క కూతురే ముఖ్యమని వస్తుంది. అప్పుడు అమ్మవారిని తీసుకుని వెళ్లి వాళ్ళకి అప్పగించేస్తుంది. మీ తర్వాత అమ్మవారి గదిలోకి అవనే అడుగు పెట్టగలుగుతుంది కాబట్టి అవని అనుకున్నంత పని చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అత్తయ్య గారు, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకాలం అవని అమ్మవారికి కాపలాగా ఉందన్నది ఎంత నిజమో, రేపటి రోజున అవని వలనే అమ్మవారికి ప్రమాదం అన్నది కూడా అంతే నిజం. నా కుటుంబ సభ్యులందరితో నా బాధని చెప్పుకుంటే అందరూ అర్థం చేసుకుంటారనుకున్నాను గాని ఇలా నిందిస్తారనుకోలేదు. నాలో మీరు అనుకున్నట్టు ఏదైనా చెడు ఉద్దేశం ఉండుంటే మీ దగ్గర ఈ విషయం ఎందుకు చెప్తాను? ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తుంటావు కదవని. ఇదంతా నీ ఫ్యూచర్ ప్లాన్ లో ఒక భాగమై ఉండొచ్చు కదా. అయ్యో, ఇక నిన్ను నమ్మడం చాలా కష్టం. అమ్మా నాన్న మీరు నమ్మారంటే మనకే నష్టం. అత్తయ్య, ఇంక నువ్వేం మాట్లాడకు. ఈ క్షణం నిన్నిలా చూస్తుంటే అందరి మాటలు, అందరి అనుమానాలు నిజం అనిపిస్తున్నాయి. వేద, మన అమ్మవారిని మనం బయటి వాళ్ళ నుంచే కాకుండా ఇంటి మనుషుల నుంచి కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఆదమరిచినా కునుకు వేసినా కూడా అమ్మవారు మాయమయ్యేలా ఉంది. వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి.
అవని, నువ్వు ఎన్నో త్యాగాలు చేసుంటావు. ఇప్పుడు నీ అక్క కూతురి కోసం అమ్మవారిని త్యాగం చేసినా చేస్తావు. అదే గనక జరిగితే ఈ వేదవతి ఊపిరి ఆగిపోతుంది. నేను నా కుటుంబం అమ్మవారిని కాపాడుకోవాలి అంటే ఉన్నది ఒక్కటే దారి. నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. వెంటనే నా ఇంటి నుంచి బయటికి పో. కట్టుబట్టలతో బయటికి పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇందాకటి నుంచి నాకు కూడా మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది అంకుల్. బాగి, ఇప్పుడు నువ్వు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి పెళ్లి గురించి? అమర్ గారు అండ్ మనోహరి పెళ్లి గురించి. అది అంకుల్ మ్యాటర్. మన బాగికి దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా మైండ్ పనిచేయకపోవడం ఏంటే? లేకుంటే నీకు అమరేంద్ర గారికి పెళ్ళైతే గా మనోహరితో పెళ్ళైందంటావు. నాకు ఆయనకి పెళ్ళైందా? బుర్ర పంచేయనిది నాకు కాదే, నీకు. ఇన్ఫాక్ట్ పిచ్చి పట్టింది. అయితే నీకు పెళ్లి కాలేదంటావు. అందులో నీకు మళ్ళీ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు ఆయనకి నాకు ఎందుకని? ఆగు, పెళ్లి కాకుంటే మరి నీ మెడలో ఉన్నదేంటే? నా మెడ కాదు, దాన్నే తాళి అంటారు. పెండ్లైతేనే వేసుకుంటారు. ఇప్పుడు చెప్పు, మండపంలో పెళ్లి ఎవరికయింది? అంటే 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, జరిగిందంతా మంచికే అనుకుని అమ్మాయితో అబ్బాయితో మిగిలిన కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా జరిపించండి. ఏమైందండి? సమస్య అక్కడే ఉంది పంతులు గారు. అది అమ్మాయి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. అమ్మాయి ఉన్నట్టుండి పెళ్లిపేటల మీద ఎందుకు కూర్చుందో తెలియదు. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో అర్థం కాలేదు. మా అమర్ గురించి మీకు తెలిసిందే కదా, అబద్ధాన్ని గాని మోసాన్ని గాని సహించలేడు. ఇంతకీ అమ్మాయి హాస్పిటల్ నుంచి వచ్చిందా? లేదు, అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. అమర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అదేంటండి, వాళ్ళంటే చిన్నపిల్లలు, శాస్త్రాలు తెలియవు. అన్నీ తెలిసి మీరెలా సైలెంట్ గా ఉన్నారు? సూర్యుడు గూటికి చేరకముందే కొత్త దంపతులు గూటికి చేరడం మన సాంప్రదాయం. 7 తర్వాత వర్జం వస్తుంది. ఆ లోపు అమ్మాయి ఇంట్లోకొచ్చి దీపం వెలిగించి దంపతులిద్దరూ మీ ఇంటి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అయ్యో, ఇప్పుడు వాళ్ళిద్దరున్న పరిస్థితిలో ఇవన్నీ చేయడం అంటే కష్టమవుతుంది పంతులు గారు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని పిలిపించాం. చర్యకు ప్రతిచర్య ఉన్నట్టు ప్రతి అపచారానికి ఒక కీడుంటుంది. దాన్నే మనం కర్మ అని అంటాం. నచ్చి చేసుకున్నా, నచ్చకుండా చేసుకున్నా, తెలియకుండా తాళి కట్టినా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. పంచభూతాల సాక్షిగా ఇద్దరి జీవితాలు ముడిపడిపోయాయి. కడదాగా కలిసి నడవడం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. ఇద్దరిని ఎలాగైనా సరే ఒప్పించి సూర్యాస్తమయం అయ్యేలోపు ఇంటికి రప్పించండి. లేకుంటే ఆ వచ్చే కీడును తట్టుకోవడం చాలా కష్టం. సరే పంతులు గారు, ఇప్పుడే ఎలాగైనా ఒప్పించి ఇద్దరిని ఇంటికి తీసుకొస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తానయ్యా. మంచిది. ఏంటండి, పంతులు గారు ఏదైనా పరిష్కారం చెప్తారనుకుంటే కీడు అదేని ఇంకా భయపెట్టి వెళ్లారు. ఆయన కరెక్ట్గా చెప్పాడే. ముసుగేసుకుంది, మోసం చేసిందని వాడు ఎన్ని చెప్పినా మిస్సమ్మ మెళ్ళో తాళి కట్టాడు. చివరిదాకా చెయ్యి వదలని ప్రమాణం చేశాడు. పంతులు గారు చెప్పినట్టు ఇద్దరికీ మంచి జరగాలంటే ఇద్దరిని ఇప్పుడు వెంటనే ఇంటికి తీసుకురావాలి. ఎలా అండి? నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తీసుకుని వస్తాను. నువ్వు అమర్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి ఒప్పించి తీసుకునిరా. ఒక్క నిమిషం అండి. అంటే అమ్మాయి కదా, మీతో సరిగా మాట్లాడలేదనుకుంటా. మీరు అమర్ని తీసుకురండి, నేను మిస్సమ్మని తీసుకొస్తాను. ఇప్పుడు అమర్కున్న కోపానికి నేను వెళ్ళి వాడితో మాట్లాడలేనే. నువ్వు అమర్ దగ్గరికి వెళుతున్నావు, నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్తున్నాను, అంతే. నువ్వేం చెప్పకు, నేను వెళుతున్నాను. ఏమండి, రాతోడికి ఫోన్ చేసి అమర్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. నీవు చేసిన పనికి ఆ పెద్దవారు ఎటుల పరిగెత్తుచుంటిరో చూసితివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభి అన్నయ్య సంపాదిస్తున్నాడని ఈ ఇంట్లో తనదే అధికారం అనుకుంటోంది. తన కొడుకే ఈ ఇంటికి వారసుడు అనుకుంటోంది. ఇంకా ఆపుతావా? వసు గురించి అలా మాట్లాడుకు. ఎందుకు ఆపాలమ్మా? కోడలికిచ్చే విలువ గౌరవం నీ కూతురికివ్వవా? ఇన్నాళ్ళు పరాయి పంచన పెరిగానని మీ అందరికీ పల్చనైపోయానా? నేను ఈ ఇంటి మనిషినే. నాకు, నా కొడుక్కి, నా కూతురికి ఈ ఇంట్లో హక్కు అధికారాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆ బన్నీగాడి కన్నా నా కొడుకే ఎక్కువ. ఎందుకంటే నా కొడుకు ఈ ఇంటి రక్తం, బన్నీగాడు ఈ ఇంటి రక్తం కాదు.
ఎవన్నో తీసుకొచ్చి మా అన్నయ్య కొడుకు ఈ వంశానికి వారసుడంటే నేనెలా ఒప్పుకుంటాను? స్టాప్ ఇట్. నువ్వు కాకుండా ఈ మాట ఇంకెవరైనా అనుంటే నేనేం చేసుండేవాడినో నాకే తెలీదు. అయినా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? ఈ ఇంటి ఆడపడుచు అయినంత మాత్రాన మీ వదినపై నోరు చేసుకునే హక్కు అధికారం నీకున్నాయి అనుకుంటున్నావా? ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే మర్యాద దక్కదా. బన్నీ నా కొడుకు, ఈ వంశ వారసుడు, అనుకీర్తులకు అన్నయ్య. అది ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ ఇంటి కోసం వసుగారు ఎంత కష్టపడ్డారో నీకు తెలీదు. ఇప్పుడు అందరం ఇలా కలిసున్నామంటే దానికి కారణం వసుగారు. ఆస్తులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తను అందరి బాగోగులు చూసుకున్నారు. అలాంటి తన మీద, బన్నీ మీద నిందలు వేస్తే నేను ఊరుకోను. అమ్మ సాక్షిగా మా ముగ్గురి అన్నదమ్ముల తరఫున చెప్తున్నాను. మా తోడబుట్టిన దానివిగా ఈ ఇంట్లో నీకు నీ పిల్లలకు ఏ లోటు రానివ్వం. అలాగే నువ్వు కూడా మీ వదిన గౌరవానికి భంగం కలిగించకూడదు. అర్థమైందా? దీనికి బాగా తెక్క కుదిరింది. ఇంకా నోరెత్తదు. దమయంతి ఏం తెలియక మాట్లాడిందిలే వసు. మనసులో ఏం పెట్టుకోకు. ఎవరు అవునన్నా కాదన్నా బన్నీ ఇంటి వారసుడు వసు. బాధపడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీ గదిలోకి నువ్విలా తొంగి చూడటం ఎందుకు? ఆయన మెలకుగా ఉన్నాడేమో చూసుకోవాలి కదా. ఓ, చూడడం ఎందుకు? బయటకు వినిపిస్తుందిగా గొరక. ఆయనేమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? నిద్రపోయినట్టు నటించినా నటిస్తాడు. అదే నిజమేలే. హే, నిద్రపోతున్నాడు వదినా. ఇంతకీ అన్నయ్య నిద్రపోతుంటే ఏం చేద్దామని? రేపు మనకి ఆయన అడ్డం పడతారని భయపడుతున్నాం కదా. అవును, అన్ని విషయాల్లో అడ్డుపడేది అన్నయ్యేగా. అందుకే అడ్డం లేకుండా చేద్దామని. ఏం చేద్దాం వదినా? గట్టిగానే ప్లాన్ చేశాను పార్వతి. ఏంటొదినా? అమ్మో అమ్మో అమ్మో, దీంతో కొట్టి చంపేద్దామనా? అడ్డం లేకుండా చేయడం అంటే ప్రాణాలు తీయడమా? తప్పొదినా. నేనెందుకు చంపుతాను? మరి బాటిల్ తీసా? నిద్రలో ఉన్న మనిషిని తల మీద కొట్టి చంపడానికి కాదా? నిన్ను నా మొగుడిని చంపుకుంటానా? మరి బాటిల్? ఇదా? నువ్వు రా చెప్తాను.
ఇక ఈ మనిషితో దిగులేదు. మంచి పని చేసావు వదినా, బతుకున్నా లేనట్టే. అది కాదు వదినా, లేదంటే చారు పని చేయకుండా మనం పనిచేసి అది చేస్తుందని ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి నానా చావు చావాల్సి వచ్చేది. తోటకు అడ్డం వేసిన కంచెలాగా అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంటాడుగా. ఈ దెబ్బతో రేపుదయం వరకు లేవడు. కాబట్టి మనం ప్రశాంతంగా అందర్నీ నమ్మించే కార్యక్రమంలో ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోలీసులు కనిపించగానే ప్రతి ఓడు చెప్పే కబుర్లు ఇవేరా? ముందొచ్చి జీపెక్కు రా, నడు, పద. సార్ సార్ పదరా. నేను చెప్తుంటే అర్థం కావట్లేదా సార్? నన్ను వదిలేయండి. ఏంట్రా నా మీదే రౌడీజమా? అర్ధరాత్రి ఇళ్ల ముందు తిరుగుతున్నావు, ఐడి లేదు. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అన్నావు, పైగా డ్యూటీలో ఉన్న నా మీదే రౌడీజం చేస్తావా? పదరా పద. సార్ నేను చెప్పేది నిజం సార్, నేను దొంగను కాదు సార్. నువ్వు దొంగవో కాదో స్టేషన్లో నేను తెలుస్తాను. పద పద. సార్ నేను రఘురామ్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తన కోసమే ఇక్కడికి వచ్చాను, తన కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మరి ఇప్పటిదాకా ఫ్రెండ్ కోసం అన్నావు, ఇప్పుడు రఘురామ్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నట్టున్నావు. కావాలంటే ఆ అమ్మాయిని పిలిచి అడగండి సార్. నువ్వు చెప్పావని ఈ టైంలో రఘురామ్ గారు లాంటి పెద్ద మనిషిని పిలిచి తలుపు కొట్టి అర్ధరాత్రి పంచాయతీ పెట్టించమంటావా? నోరు మూసుకుని పదరా, నడు, పదరా. సార్ నేను చెప్పేది వినండి సార్. ఏంటో నువ్వు చెప్పేది నిజం సార్. సార్ 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 ఆ అమ్మాయి వచ్చింది సార్, ఆ అమ్మాయిని అడగండి సార్. చూడమ్మా, వీడెవడో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. వీడు నీకు తెలుసా? రామా నోర్మై. ఏమ్మా, వీడు నేను ప్రేమిస్తున్నానని కౌరులు చెప్తున్నాడు. వీడు చెప్పేది నిజమేనా? రామా చెప్పు రామా, వీళ్ళు నన్ను దొంగ అంటున్నారు. రామా రామా ప్లీజ్ చెప్పు. రామా నేనేం చెప్పినా వీళ్ళు నమ్మట్లేదు. నిజం చెప్పమ్మా, వీడు చెప్పేది నిజమేనా? రామా ఏంటలా చూస్తున్నావు? చెప్పు రామా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు. రేయ్ రామా చెప్పు రామా. అడవరా. రామా చెప్పు రామా. రేయ్ రామా రామా చెప్పు రామా ప్లీజ్. ఏంటమ్మా చెప్పమ్మా, నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక్కసారికి నా తప్పుని క్షమించి బాబాయ్, ఈ విషయం నాన్నకి చెప్పొద్దు. ఇంకెప్పుడు నేను ఇలాంటి మంచి పనులు చేయను. మీరు అలా చెబితే అలా వింటాను. నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఎరా ఇప్పుడేమంటావురా? ఇంటి దొంగతనానికి వచ్చి మా నుంచి తప్పించుకోవడానికి ఆడపిల్లని అడ్డం పెట్టుకుంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కెనడా నుంచి పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. అజయ్ ఈ ప్రాజెక్ట్ కోసం 1 మంత్ నుండి ట్రై చేశాడు. ఫైనల్లీ వాళ్ళంతా ఇవాళే కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి వచ్చారు. కానీ
ముహూర్తం బాగాలేదని వెయిట్ చేస్తున్నారా? అసలు ఆ కెనడా ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఆర్యాని. సండే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని వివరాలు మాట్లాడి కాంట్రాక్ట్ సైన్ చేద్దాము అని అంటున్నారు. సో మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇందాక ప్రాజెక్ట్ వచ్చింది, సక్సెస్ అయ్యాం, మీ స్థాయి ఇది మా స్థాయి అది అని ఏదేదో అన్నారు. అంతలోనే ప్రాజెక్ట్ కోసం ఆర్యవర్ధన్ అవసరం వచ్చిందా? ఇప్పుడు నీ అవసరమా నా అవసరమా అని ఆర్గ్యూ చేసుకునే టైం కాదు. ఈ ప్రాజెక్ట్ని డీల్ చేయడం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక ప్రైడ్. ఇది చేయి జారితే మార్కెట్లో కంపెనీ మీద నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కేవలం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి కోసమే నేను ఒక మెట్టు దిగొచ్చాను. ఆయన వర్ధన్ ఇండస్ట్రీస్కి ఒక మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం అందరికీ నీ మీదున్న నమ్మకం. సో మీరు ఈ ప్రాజెక్ట్ డీల్లో ఉన్నారని తెలిస్తేనే ఈ అగ్రిమెంట్ సైన్ అవుతుంది. మీరు నిలబెట్టిన ఇండస్ట్రీస్ కోసం అయినా సరే మీరొచ్చి తీరాల్సిందే. మీరు ఎంతగానో అవమానించి ఆస్తి అధికారం లాక్కుని ఇప్పుడొచ్చి ప్రాజెక్ట్ సైన్ చేయమంటే ఆర్య ఎలా వస్తాడనుకుంటున్నారు? ఫ్రెండ్ మీరు ఆగండి. నాన్న, బాబాయ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, వెళ్ళండి నాన్న ప్లీజ్. బాబాయ్, యు డోంట్ గెట్ టెన్స్డ్. నాన్న విల్ కమ్ విత్ యూ. ఎందుకంటే నేను అన్నయ్య ఎప్పుడైనా గొడవ పడితే నాన్న మాతో ఎప్పుడూ ఒక మాట చెప్తారు, యూనిటీ ఈజ్ విక్టరీ అని. అంతే కదా నాన్న? యాకి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్తీక్, మనసు మెదడు ఇవి రెండూ మన శరీరంలోనే ఉంటున్నా బద్ధ శత్రువులరా. ఒకటి రైట్ అయితే ఇంకొకటి రాంగ్ అవుతుంది. పల్లవి దోష్ అని నీ మెదడు చెప్తుంది, కాదు నిర్దోషి అని నీ మనసు చెప్తుంది. ఆ రెండింటికి ఏది న్యాయమో తట్టుకోలేక నువ్వు సతమతమవుతున్నావు. పల్లవి ఎలాంటి మనిషో తెలుసు కదా నీకు. తను ఈ హత్య చేసిందో లేదో తెలియడం లేదా? తెలుస్తుంది నాన్న, కానీ ఆధారాలు పల్లవికి వ్యతిరేకంగా ఉన్నాయంటావు, అంతే కదా? ఎండలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా నీళ్లున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎంత దూరం వెళ్ళినా ఆ నీటి జాడ పట్టుకోలేం. ఎందుకంటే అవి ఎండమావులు, ఉన్నట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ చెక్కవు. పల్లవి గురించి ఉన్న ఆధారాలు కూడా ఎండమావులే అని నాకు అనిపిస్తుంది. వాటి గురించి ఆలోచించి నువ్వు పల్లవిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మైండ్తో కాదు కార్తీక్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఆలోచించాలో నా తమ్ముడికి బాగా తెలిసిన అన్న. అయినా నీ సమస్య ఏం నాన్న? ఒక క్రిమినల్ ని వెనకేసుకొస్తున్నావు, ఏం అనిపించట్లేదు? పల్లవి దోషి అని
ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇస్తుంది. త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు కార్తిక్ మైండ్ ని మ్యానిపులేట్ చేయకుండా ఉంటే చాలు. నేనేం మ్యానిపులేట్ చేయడం లేదు, మనసు పెట్టి ఆలోచించమని చెప్తున్నాను. అదే, ఆ మనసు మానుకుంటే మంచిది. ఆ పల్లవి హత్య చేసిందని అన్ని ఆధారాలు చెప్తూ ఉంటే మనసు పెట్టి ఆలోచించు, మంచి వాస్తులో ఉండి ఆలోచించు అంటావేంటి? ఇంతకాలానికి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అందరూ సంతోషించండి. నలుగురు ఆనందంగా ఉంటే చూసి ఆనందించలేని మీరు, పల్లవి గొప్పతనం మీకే అర్థం అవుతుంది. మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైంది కదా. వెళ్ళి తనకి సానుకూలంగా సాక్ష్యం చెప్పండి. మరి చెప్పలేవు కదా, అయితే సైలెంట్ గా ఉంటున్నా. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నా తమ్ముడికి బాగా తెలుసు. నీకు చెప్పాలని చూశాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేనిప్పుడు సెట్ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. కార్తిక్, నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. తన గురించి నువ్వు ఆలోచించుకో. తనకి తగిన శాస్తి జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగోండి. అబ్బా అబ్బా, భలే వాసన వస్తుంది కదా బుజ్జి. అవును, సూపర్ గా ఉంది. ఉంటది. నువ్వు ఉండమ్మా, మీరు తినండమ్మా. నువ్వు వద్దన్నా ఆగర్లే. కానండి కానండి. ఓకే. చిన్ని, ఈ ఒక్కసారికే అని చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి ఇప్పించరేమో. వీళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దాం. ఇప్పుడు అడిగినా ఇప్పిస్తారు. మళ్ళీ ఏంటే? ఏం లేదు బుజ్జమ్మ. అరవింద్ అన్న బుజ్జమ్మ తినకుండా మనం తింటే ఏం బాగుంటుంది అంటుంది బుజ్జి. నేను కూడా అవును అంటున్నాను. ఏం పర్లేదమ్మా, మాకొద్దులే, మీరు తినండి. బాగుంటుంది నాన్న, కొంచెమన్నా తినండి. మాకొద్దులే అమ్మా, అవి మేం తినం, మీరే తినండి. మీరు తింటేనే మేము తింటాం. ప్లీజ్. అయ్యో, మీరు తినండమ్మా. తిను బుజ్జమ్మ, తిను. వద్దే. ఎలా ఉంది? ఏదో ఉందిలే. బానే ఉందమ్మా. మేము లోపలికి వెళ్ళి తింటాం. అక్షరకు ఫోన్ చేయాల్సింది అరవిందా. చేస్తానమ్మా. వచ్చేసానండి. ఏంటమ్మా లేట్ అయింది? రాజ్యం మీటింగ్ పెట్టిందా? వాళ్ళు ఊరి దగ్గర విషయాలేవో చెప్తున్నారు అత్తయ్య గారు. ఇదిగో ఇప్పుడు వదిలారు. అవునా? అమ్మా, ఆఫీసులో జరిగింది అరవింద్కి చెప్పావంటగా. నాకు చెప్పాడు. అతనికి బాగా బుద్ధి చెప్పావు. అక్షర, చెప్పడం మర్చిపోయాను. భూపతి శృతిలను చూశాను. సన్యాసం గెటప్లో ఉన్నారు. వాళ్ళు మారిపోయారంట. ఆ మొహాలని నమ్మడానికే లేదండి. నేను అదే చెప్పా.
అవును, ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉందేంటి? చిన్ని బుజ్జి పడుకున్నారా? వాళ్ళు అప్పుడే పడుకుంటారా అమ్మా? సూపర్ ఉంది. వాళ్ళు భలే చేస్తారు కదా బుజ్జి. ఏంటది? పిజ్జా అమ్మా. తిన్నారా? మీకు అసలు బుద్ధుందా? బయట ఫుడ్ తినొద్దని నేను చెప్తూనే ఉంటాను, అయినా నా మాట మీకు లెక్కలేదా? ఏదైనా కావాలి అంటే నన్ను అడిగితే మీకు చేసిస్తాను కదా. నేనొద్దన్నా కూడా ఇదే తింటున్నారు. రోజు పేపర్స్ లో న్యూస్ లో చెప్తూనే ఉన్నారు కదా, బయట ఫుడ్ తినకండి, ఆరోగ్యానికి ప్రమాదం అని. అవేవి మీకు పట్టింపు లేవు కదా. అలా దీనంగా ఫేసులు పెడితే నేను వదిలేస్తాను అనుకోకండి. వెళ్ళి గోడ కుర్చీ వేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఈ ఇల్లు మీదే అనడానికి, ఈ ఇంటి ఓనర్ మీరే అనడానికి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదెస్ఐ గారు, ఈ విధవ వాటిని కూడా మాయం చేశాడు. నువ్వు చిన్న పాపవే, నీకేం తెలియదు పాపం. మేం మోసం చేసేసాం. ఎస్ఐ గారు, ఈ ఇల్లు నాదేనండి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమే, వెళ్ళి తీసుకురాపో. ఇదిగోండి. ఇదిగోండి ఎస్ఐ గారు. అవును, ఈ ఇల్లు ఇతని పేరు మీదే ఉందిగా, చూడండి. ఇవి దొంగ డాక్యుమెంట్స్ ఎస్ఐ గారు. ఈ ఇల్లు చనిపోయిన మా ఆయన పేరు మీద ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఈ ఇల్లు ఎవరిదో తెలుస్తుంది. ఆహా, మరి అన్ని తెలిసిందానివి డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా రౌడీలను ఎందుకు తీసుకొచ్చినట్టు? నేనే గనక రౌడీయిజం చేయాలనుకుంటే లెక్క వేరేలా ఉండేది. చూసారు ఎస్ఐ గారు, మీ ముందే మా భావన ఎలా బెదిరిస్తుందో. చూడండమ్మా, ఇతనే మోసం చేశాడన్న నమ్మకం మీకుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చెయ్యండి సార్. ఒక్కసారి లోపలేసి తోలు తీస్తే ఇంకోసారి గొడవలకు రారు. కుక్కకి మొరగటం అలవాటై ఉండొచ్చు. ఒక్కసారి మొరిగితే ఊరుకుంటాం. పదే పదే మొరుగుతూ మీదకొస్తే కర్రతో కాళ్ళు విరగొడతాం. సారీ ఎస్ఐ గారు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం నా ఉద్దేశం కాదు. మీరన్నట్టు మేమిక ఈ విషయాన్ని లీగల్గా చూసుకుంటాం. నిజంగా ఈయనే ఫ్రాడ్ అని నిరూపణ అయితే అప్పుడు నేనే వచ్చి ఈయన మీద యాక్షన్ తీసుకుంటాను. దయచేసి ఇక్కడ ఎలాంటి గొడవలు చేయకుండా వెళ్ళిపోండి. మీరేం కంగారు పడకండమ్మా. ఒక 2 వారాల్లో వాడికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి మీ ఇల్లు మీకు వచ్చేలా చేస్తాను. అప్పటి వరకు తను మా ఇంట్లోనే ఉంటుంది క్రాంతి. సరే, నేను బయలుదేరుతాను. ఎళ్ళమ్మా, ఎళ్ళు. ప్యాంటు చొక్కాలో ఉన్నావు, చీర మార్చుకుని వెళ్ళు, లేకపోతే పూజకి దొరికిపోతావు. నేను చీర కట్టుకోవడం ఏంట్రా? అయినా పూజ ఇంటికి నేనెందుకు వెళ్తాను? తను ఎప్పుడైతే నన్ను బయటికి వెళ్ళమందో అప్పుడే తనకి నాకు సంబంధం తెగిపోయింది. వేస్ట్ ఫెలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి మేడం. నీ పక్కన ఎవరు లేరు కదా? లేరు మేడం.
ఒక్కడే ఉన్నాను. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. కాసేపట్లో అక్కడికి రామ్, మధుమిత అని ఇద్దరు వస్తారు. వాళ్ళొచ్చాక కూల్ డ్రింక్స్లో ఆల్కహాల్ కలిపి వాళ్ళకి సర్వ్ చేయి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. నేను చెప్పింది పూర్తయ్యాక ఫోన్ చేయి. ఫోన్లో ఎవరు మహా? మనం చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. అర్థం కాలేదు మహా. మధుమిత రామ్ని ఒక పార్టీకి పంపించాం కదా. అవును, గెట్ టుగెదర్ పార్టీ. కాసేపట్లో ఆ పార్టీకి రామ్, మధు రీచ్ అవుతారు. ఫార్మాలిటీకి కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఆ కూల్ డ్రింక్స్లో మత్తెక్కించే మందు కలపమని అక్కడొక్కడితో చెప్పాను. మందు కలిపిన డ్రింక్ తాగితే రామ్, మధు ఒళ్ళు మర్చిపోతారు. ఆ తర్వాత జరగబోయేది నాకు అర్థమైపోయింది మహా. అలా చేస్తేనే రామ్, మధులని ఒకటి చేయగలం. అందుకే ఆ పార్టీ అరేంజ్ చేశాను. పార్టీలో ఒకరిని సెట్ చేశాను. నువ్వు సూపర్ మహా. సీతకి చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నావు. కానీ ఆ పార్టీలో సీత కూడా ఉంటే బాగుంటుంది కదా. సీత ముందు మనము ఏమీ చేయలేం. సీతకు చిన్న స్మెల్ వచ్చినా సరే మన ప్లాన్ ని స్పాయిల్ చేస్తుంది. అది కూడా నిజమే మహా. సీత లేకుండా రామ్, మధులని ఒకటి చేయాలి. మధు, రామ్ కలిసిపోతే సీతకు చావే గతి. అది వెంటనే చేస్తే ఎలా అర్చన? దాన్ని నెమ్మదిగా చంపాలి. తన కళ్ళ ముందే తన కలలు, ఆశలు కుప్ప కూలిపోవాలి. దాని చివరి శ్వాస వరకు అది నరకం చూడాలి. రామ్ తన సొంతమని ఆ సీత విర్రవీగుతోంది. ఈ నైట్ దానికి మబ్బులు వీడిపోతాయి. రామ్ మధుమిత సొంతమవుతాడు. హే గాయ్స్, మహాలక్ష్మి మేడం గారి అబ్బాయి రామ్, తన వైఫ్ మధుమిత వచ్చారు. అందరూ ఒకసారి ఓ చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉమ్మడి ఆస్తిలో మొదటి భాగం రాధా గోవింద్ గారు ఆయన సతీమణి అయిన కృష్ణప్రియ పేరు మీద కలిపి రాశారు. రెండో భాగం శ్రీకాంత్ గారు ఆయన భార్య విష్ణుప్రియ పేర్ల మీద కలిపి రాశారు. ఇంకా మిగిలిన మూడో భాగం రామ్మూర్తి గారు ఆయన భార్య గారైన తారా మేడం ఇద్దరి పేర్ల మీద రాశారు. ఆస్తిపాస్తులతో పాటు ఆర్జీ హోమ్ నీడ్స్లో షేర్స్ని కూడా 3 భాగాలుగా రాయించి సమానంగా పంచిపెట్టారు. వాటి తాలూకా ఎవరికి రావాల్సిన వాటా, వాటి దస్తావేజులు. లాయర్ గారు, వాటితో పాటు ముఖ్యమైన నియమం చదవలేదు. సారీ సార్. మీకిచ్చిన భాగాలు మీ భార్యాభర్తల మీద కలిపి రాయబడింది. ఆ ఆస్తులు మీరు కలిసి ఉంటేనే మీరు అనుభవించే హక్కు ఉంటుంది. ఒకవేళ విడిపోదామని అనుకుంటే ఈ ఆస్తిలో మీకు ఎలాంటి వాటా రాదు. మీకు ఏ హక్కు ఆస్తి మీద ఉండదు.
బేబీ ఏంటిది? ఇప్పటికిప్పుడు ఆస్తిని వాటాలు వేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్మడి ఆస్తిని ఎందుకు నాన్న విడదీసి వాటాలుగా రాశారు? లాయర్ గారు సార్, ఇక నేను వెళ్ళొస్తాను సార్. సరే, ఎప్పటికైనా ఈ పని చేయాల్సిందే కదరా. అసలే ఈ మధ్య నా ఆరోగ్యం బాగోట్లేదు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు రాసి పనిచేస్తున్నాను. సరే నాన్న, మీ బాధ్యత ప్రకారం ఆస్తులు రాశారు. కానీ ఆ షరతులేంటి? ఎందుకు నిబంధనలు పెట్టారు? అసలు తనకి నాతో పాటు కలిపి ఆస్తి రాయడం ఏంటి? మా పెళ్లే చెల్లదు. తను కేవలం నెల రోజులు మాత్రమే నా పక్కన భార్యగా ఉండడానికి వచ్చింది. అలాంటి తనకి ఎలా మన ఆస్తిలో వాటా ఇస్తారు? ఆ అగ్రిమెంట్ రాసుకొని నెల రోజులు నిబంధన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనే ఫూలిష్నెస్ డిసిషన్ తీసుకుంది నువ్వురా. ఆ మతిలేని పరికి నువ్వు కట్టుబడి ఉంటామేమో కానీ మేముండం. నీ పెళ్లిని మేమందరం ఆమోదించాం, అంగీకరించాం. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా కృష్ణ నీ భార్య. నా కోడలికి ఈ ఆస్తిలో సమాన హక్కు కల్పించడం నా బాధ్యత. బేబీ, రాధకి ఇష్టం లేని భార్యని, ఇష్టం లేని జీవితాన్ని మీరు బలవంతంగా రుద్దుదామని ఇలా చేస్తున్నారు. తారా, ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. నువ్వు ఎవరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడకు. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయం కూడా మారదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం శాంతి. ఎప్పుడేమనాలో కూడా తెలియదు దీనికి. నయన్ని రియాక్ట్ అవ్వలేదు. విచిత్రంగా ఉంది. నయని అడ్డుకోలేదు. గురువుగారి ప్రాణం వదిలే ముందు గాయత్రక్క గురించి చెప్తారన్న ఆశ మాకున్నట్టు తనకేవైనా ఆలోచన వచ్చుండొచ్చా? గురువుగారు, నా పెద్ద కూతురు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది కదా? మీ దివ్య దృష్టితో ఈ విషయాలకి సమాచారం అందిస్తే చాలు. బిడ్డ తల్లి ఒడిలో ఉంది. నువ్వు అనుకున్నట్టే ఉంటుంది నయని. మా అక్క ఎత్తుకుంది ఈ గాయత్రిని స్వామి. తను అడిగేది పేగు తెంచుకొని కన్నా గాయత్రత్తయ్యని. అదే కదా చెప్పారు గురువుగారు. అంటే అదే అమ్మా, మా అమ్మ కూడా విశాలాక్షమ్మ వారి భక్తురాలు కదా, ఆ తల్లి ఒడిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పెద్ద ముందని అర్థం. అయితే పెద్దత్తయ్య కూడా ఏ గుళ్ళోనో ఆశ్రయం పొందుంటుంది. నువ్వు వెటకారంగా అన్నావని అర్థం అవుతుంది. ప్రతిదానికి నన్నంటారెందుకండి? స్వామి, 5 నిమిషాలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి. స్వామి, ఏమైంది?
ఏమీ కాలేదు విశాల. ధ్యానం చేసుకుంటారేమో. రండి గురుగారు, మీకు ఏర్పాట్లు చేస్తాను. పదండి గురువుగారు. రండి. విషయం పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయారు గురువుగారు. అసలు విషయం ఉంది కాబోలు. అదేంటి? డమ్మో డమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారు, ఏదైనా కావాలా? ఏమీ వద్దు. అక్కడి నుంచి పక్కకు వచ్చేసరికి ఏవైందా అని అనుకున్నాం. ఇప్పటి వరకు ఏమీ కాలేదు మమ్మీ, ఇప్పుడిప్పుడే అవుతుందేమో. రే చూస్తావేరా, పట్టుకో. ఆల్రెడీ గొంతు పట్టుకున్నాడు కదా మమ్మీ. రే నిన్ను పట్టుకోమన్నది ఆయన కింద పడకుండారా? గురుగారు గురుగారు, నెమ్మది నెమ్మది, కూర్చోండి 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 కూర్చోండి. జాగ్రత్త. మహానుభావులైనా మహితాత్ములైనా సరే విషాన్ని సేవిస్తే చనిపోవడం ఖాయం గురువుగారు. గురువుగారి ప్రాణ సంకటాన్ని చూస్తుంటే భయమేస్తుంది మమ్మీ. భయపడకురా. గాయత్రక్క పునర్జన్మకు సంబంధించిన రహస్యం గురించి మీకు తెలుసు అని మాకు తెలిసింది. అడిగితే చెప్పరు, బ్రతిమాలితే చిరునవ్వు నవ్వుతారు, బెదిరిస్తే బావుండదు. ప్రాణం తీస్తే బతుకుండదు. కానీ ప్రాణాలు వదిలే ముందు నిజం చెప్పకుండా కళ్ళు మూయరు మీలాంటి దూరదృష్టి ఉన్నవాళ్ళు. అందుకే ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాం. గురువుగారు, మమ్మల్ని మన్నించి గాయత్రక్క జాడ చెప్పండి. సుమన చేత ఇప్పించిన మంచి నీళ్లు చాలా తీయగా ఉన్నాయి తిలోత్తమ. విషమైతే చేదుగా ఉండాలి కదా. అంటే మీరు తాగలేదా? తాగనివ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 47 సంవత్సరాల నర్సయ్య, 35 సంవత్సరాల శ్రావణి, 24 సంవత్సరాల భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అనే అమ్మాయి మరెవరూ కాదు, వైజాగ్ లో ప్రసిద్ధ నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధినేత మిత్రా నందన్ గారి భార్యగా గుర్తించడం జరిగింది.
తరలించారు. ఇంతలోనే అంత పెద్ద ఘోరం జరగడం ఏంటండి? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది చేసిన తప్పులకి శిక్షల కోసం వచ్చే జన్మల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చేసే తప్పులు అంత ఘోరమైనవైనప్పుడు శిక్షలు కూడా అదే జన్మలో పడతాయి. వాళ్ళు చేసిన పాపాలకి పుట్టగతులు లేకుండా పోతాయి. అన్నయ్య, వదిన గురించి అంత నీచంగా మాట్లాడతావేంటి? నేను ఇలాగే మాట్లాడతానురా. నీచమైన మనుషుల గురించి నేను కూడా నీచంగానే మాట్లాడతాను. మిత్రా, లక్ష్మి గురించి అలా మాట్లాడకురా, చాలా తప్పురా. తప్ప ఏంటి మామ్ నేను చేసిన తప్పు? లక్ష్మి లాంటి ద్రోహుల గురించి ఇలాగే మాట్లాడతాను. ఎంత మోసం చేసింది, ఎంత నమ్మక ద్రోహం చేసింది. అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే అర్హతే లేదు. అందుకే ఆ దేవుడు కూడా అర్థం చేసుకొని పైకి తీసుకెళ్లిపోయాడు. పీడ విరగడైపోయింది. మిత్రా, ఆప్తావా? నేను చెప్పేది వినరా. లక్ష్మి గురించి పూర్తిగా తెలియకుండా అలా మాట్లాడకరా. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది మామ్? లక్ష్మి మనందరి కోసం. నువ్వు వాడు చూడండి లక్ష్మి గురించి ఎలా నోరు పారేసుకుంటున్నాడు. జరిగిందేంటో నన్ను చెప్పనివ్వండి. మిత్ర. అరవిందా, నేను చెప్తున్నాను కదా. వద్దండి, ఇంకా ఆపి ప్రయోజనం లేదు. అరవిందా, నేను చెప్పేది విను. కాదండి నా త్వర మిత్ర. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరవిందా, ఎందుకో కలవాలని అన్నారు? దీక్షితులు గారు, మీరు సర్వం తెలిసినవారు. భవిష్యత్తులోని ప్రతి క్షణాన్ని లెక్కగట్టి చెప్పగలిగిన మహానుభావులు. మీరు మిత్ర జాతకంలో ఉన్న గండాల గురించి చెప్పగలిగారు గాని లక్ష్మి జీవితంలో రాబోయే ప్రమాదం గురించి మాకెందుకు చెప్పలేదు? ముందుగానే మమ్మల్ని ఎందుకు హెచ్చరించలేదు? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం కన్నా ఒక ఉదాహరణ చెప్పడం విన్నా. ఏంటి దీక్షితులు గారు అది? మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్ని నిజాలైతే ఉన్నాయో అన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆకాశంలో ఉన్న చందమామ కోనేటి నీటిలోనూ కనిపిస్తుంది. అందులో నుంచి మీరు తీసుకున్న దోసిలి నీళ్లలోనూ కనిపిస్తుంది. దాని అర్థం చందమామ కోనేట్లో ఉన్నట్టు కాదు, మీ దోసిలి నీళ్లలో ఉన్నట్టు కాదు. చందమామ ఆకాశంలో ఉన్నదనేదే నిజం. మీ అరచేతి నీళ్లలో ఉన్నదనేది అబద్ధం. అంటే లక్ష్మి చనిపోయిందని మీరు అనుకునేది అబద్ధం. లక్ష్మి బ్రతుకుందనేదే నిజం. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? లక్ష్మి బ్రతికే ఉందంటారా? లక్ష్మి జాతకం ఒకరికి రక్షణ ఇస్తుందే కాని తనే ప్రమాదంలో పడే జాతకం కాదు. లక్ష్మి అందర్నీ విడిచి ఆ భగవంతుడి పాదాల దగ్గరకు వెళ్ళిపోయింది కదా. మేం చూసింది విన్నది అబద్ధం కాదు కదా. మనం నమ్మితే నిజం, మనం నమ్మకపోతే అది అబద్ధం. ఇదంతా పైవాడు ఆడే ఆటలో ఒక భాగం. మా
మరి అరణ్యం పాలైన ఆ సీతమ్మ తల్లి ఏమైందయ్యా అంటే అయిన వారికి దూరముగా అంధకారమునకు దగ్గరగా సంతోషమునకు సమాధిగా సమస్యలకు ఆనవాలుగా ఆ మహాతల్లి జీవితం సరికొత్తగా మొదలైనది. నిశ్చలముగా కాలము వెళ్లదీస్తూ నిశ్శబ్దమున నిరంతరము మగ్గిపోతూ వర్తమానమేమిటో తెలియక భవిష్యత్ ఎటుల ఉన్నదో ఎరుగక ఒక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తోంది ఆ మహాసాధ్వి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.